హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీకు ఈ వీడియోలో ఒక ఫర్టిలైజర్ చేసుకున్నాను కదా, ఆ ఫర్టిలైజర్ని ఎలా యూజ్ చేయాలనేది చూపిస్తున్నాను. ఒకవేళ ఫర్టిలైజర్ ఎలా చేసుకోవాలనేది చూడకపోతే లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో కానీ కమెంట్లో కానీ చూసేయండి, లేదంటే ఛానల్లో కూడా ఉంటుంది. మొక్కకి ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. చీప్ అండ్ బెస్ట్లో మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు అన్నమాట, రూపాయి ఖర్చు లేకుండా. ఇలా మొక్కకి మనం ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల పువ్వులు అలానే కాయలు చాలా ఉంటాయన్నమాట. పువ్వులైతే గుత్తులు గుత్తులుగా వస్తాయి. అలానే ఒకవేళ ఫ్రూట్స్ కానీ లేదంటే టమాటో ఇలాంటి మనం వెజిటేబుల్స్ అనేవి ఇంట్లో వేసుకుంటాం కదా, మిర్చి ఇలాంటివి కాయ నిలబడకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. ఈ ఫర్టిలైజర్ ఇచ్చి చూడండి ఒకసారి, మీకే తెలుస్తుంది రిజల్ట్ అనేది. ఈ ఫర్టిలైజర్ గురించి కూడా డీటెయిల్గా వీడియో చేశాను, చూసేయండి. ఇలా మొక్కకి ఫర్టిలైజర్ ఇచ్చే ముందుగా ఇలా మట్టిని అనేది మొత్తంగా గుల్లగా చేసుకోవాలి. కొంచెం నేను రోజు వాటర్ ఇవ్వడం వల్ల ఇలా గట్టిగా అయిపోయింది. అందులోనూ వర్షాలు వస్తూ ఉన్నాయి కదా ఈ మధ్యకాలంలో, అందుకని మట్టి అంతా కొంచెం గట్టిగా అయిపోయింది. అందుకని నేను కొంచెం వాటర్ వేసి కొంచెం మట్టిని తీసుకుంటున్నాను అన్నమాట. ఇలా మొక్కకి మొదల్లో ఇవ్వకుండా కొంచెం కుండి చివరన ఇవ్వాలన్నమాట, అప్పుడు వేర్లకి సులువుగా వెళ్తుంది. ఇలా ప్రతి కుండికి చివరన నేను మట్టి అనేది తీసుకున్నాను. మొక్క మొదట్లో మట్టి ఎక్కువ అనేది ఉండాలి, చివరన కొంచెం లోతుగా ఉండడం వల్ల వాటర్ అనేది ఆగుతుంది. అలానే మొక్కకి రూట్స్ అనేవి కూడా చాలా బాగా స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. ఈ ఫర్టిలైజర్లో నేను ఏమేమి ఇచ్చానంటే డ్రై బనానా పీల్స్, అలానే ఆనియన్ పీల్స్, డ్రై ఎగ్ షెల్స్, అలానే టీ పౌడర్, ఈ 4 కలిపి నేను పౌడర్ చేసుకున్నాను అన్నమాట. ఈ పౌడర్ ఎలా చేసుకున్నానో చెప్పాను కదా, వీడియో ఉంటుందని చూసేయండి. ఇలా మొక్కను బట్టి ఎంత ఇవ్వాల క్వాంటిటీ అనేది ఇవ్వండి. పెద్ద మొక్క అయితే ఒక 2 to 2.5 స్పూన్స్ పర్లేదు. ఒక 1 year ఉంది మొక్కకి, తీసుకొని 1.5 year అవుతుంది అనుకుంటే ఒక 1 స్పూన్ ఇవ్వండి. ఈ మొక్క అయితే ఒక 1.5 year అవుతుంది, అందుకని నేను కొంచెం ఎక్కువ ఇచ్చాను. 1 స్పూన్కి 1/2 స్పూన్ ఇచ్చాను అన్నమాట. ఇలా పైనుంచి వేసుకున్న తర్వాత మట్టిని కూడా కప్పేసుకుంటున్నాను. ఇలా ఇచ్చేసి వదిలేయకూడదు,